హలో అండి, వెల్కమ్ టు లలితాస్ క్రే ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను అండి. ఈరోజు వచ్చేసి మంచి హెయిర్ ప్యాక్ అనేది మీకు చూపించబోతున్నాను. చాలామంది మందారం ఆకులతోనే హెయిర్ ప్యాక్ చూసింటారు కదా. నేను వచ్చేసి మందారం పువ్వులతో కూడా హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. దీనివల్ల యూజెస్ ఏంటంటే డాండ్రఫ్ అనేది కంపల్సరీ తగ్గుతుంది అండ్ హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేస్తే డాండ్రఫ్ అనేది కంపల్సరీ కంట్రోల్ అవుతుంది. ఇలా మందారం పువ్వులను 2 days ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్నాక ఇలా అవుతాయి కదండి. దీంట్లో మెంతులను యాడ్ చేసుకోవాలి. మెంతులు అనేవి డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఒకరోజు నైట్ అంతా నానబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను. వీటిని రెండింటిని మిక్సీ పట్టుకోవాలండి. దీని స్మెల్ అనేది చాలా బాగుంటుంది. డాండ్రఫ్తో సఫర్ అయ్యే వాళ్ళకు చాలా మంచి రిలీఫ్ అండి. అండ్ ఇది ఒకటి న్యాచురల్ ప్రోడక్ట్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు రాలిపోతుంది మాకు అనే సమస్య అయితే అస్సలు ఉండదు. వచ్చేదే కానీ పోయేదేమి ఉండదు, న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి. ఇలా మనం మిక్సీ పట్టుకున్నాక దీని స్మెల్ అయితే చాలా బాగుంది. దీన్ని మనం పెరుగుతో కలుపుకోవాలి. పెరుగు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పెరుగు వల్ల యూజెస్ ఏంటంటే హెయిర్ అనేది స్మూత్ అవుతుంది, షైనీ అవుతుంది అనమాట. అందుకే నేను పెరుగుతో కలుపుకుంటున్నాను. పెరుగు అనేది దీనికి ఎక్కువ పడుతుందండి మనకి. ఇలా మనకి ఎంత కావాలో మీ హెయిర్ని బట్టి మనకి ఎంత కావాలనో దాన్ని ఒక బౌల్లో 2 tablespoon ఆర్ 3 tablespoon మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకొని పెరుగుతో యాడ్ చేసుకోండి. నేను పెరుగుతో పాటు కొన్ని లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ అంతా మనం పేస్ట్ లాగా బాగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని ఒక 20 minutes దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మెంతులు అనేవి డైరెక్ట్ వేసాను కదా, అవి కూడా నానాలి కాబట్టి ఆ పొడి అనేది దానిలో నేను 20 minutes పక్కన పెట్టేసి ఆఫ్టర్ దట్ హెయిర్కి అప్లై చేసుకోవాలి. మసాజ్ లాగా ఒక 15 minutes హెయిర్కి మసాజ్ లాగా చేసుకొని మనం అలా ఒక 1 hour వదిలేయాలండి ఆ ప్యాక్ వేసుకున్నాక. ఆఫ్టర్ దట్ మనము హెడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి వేసుకున్నాక మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఒకసారి ట్రై చేయండి. ఏదన్నా మీకు మార్పు కనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.